హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు మై ఛానల్ AddaVisthari. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మటర్ పులావ్ అంటే పచ్చి బఠానీ పులావ్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో అలాగే ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్ us స్టార్ట్ ద వీడియో. ముందుగా బాండీ వేడి చేసి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్లో బిర్యానీ స్పైసెస్, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, నల్ల యాలకులు, యాలకులు, బిర్యానీ ఆకు, కసూరి మేతి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ వేగిన తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ స్పైసెస్ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలి. తరువాత 1 కప్పు పచ్చి బఠానీ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బఠానీ కాస్త వేగిన తరువాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టిన బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేస్తున్నాను. పది నిమిషాలు ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ను ఈ విధంగా నీళ్లు లేకుండా బాండీలో వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. బాస్మతి రైస్ వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ రైస్ అంతా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తరువాత 1.5 గ్లాసు వాటర్ పోసి ముందుగా నానబెట్టి పక్కన పెట్టిన మీల్ మేకర్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. తరువాత ఒక చిటికెడు టేస్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేస్తున్నాను. ba 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 ba
1 టేబుల్ స్పూన్ సాఫ్రాన్ వాటర్ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా పులావ్ అంతా పట్టేలాగా 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటర్ పులావ్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రమ్ అడ్డవిస్తరి.